హాయ్ అందరికీ. మరి కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి కాకరకాయ ఉల్లికారం. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇలాగా 1/2 కిలో కాకరకాయలు తీసుకుని వీటిని పై పొట్టంతా తీసేసుకోవాలి. ఇలాగా తీసుకున్న తర్వాత మీడియం సైజులో ముక్కలు అయితే కోసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా అయితే స్టఫింగ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు లోపలదంతా కూడా చాకుతో తీసేసుకుంటే స్టఫింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఈ విధంగా అయితే చాకుతోటి మొత్తం ముక్కలన్నిటిలో కూడా లోపల తీసేసుకోవాలి. ఇదిగోండి, ముక్కలన్నీ కూడా ఇలా తీసుకున్నాం కదా. ఒక బౌల్లో వేసుకుని ఇందులో అయితే కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసుకుని ఒక అరగంట సేపు అలా నానబెట్టేస్తే ఇందులో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. అసలు చేదు అనిపించదు, చాలా బాగుంటుంది. ఇలా ఇలా కాకరకాయ ఉల్లికారం చాలా బాగుంటుందండి. ఇలాగా మొత్తం కలిసేటట్టు కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత దీంట్లోకి ఉల్లికారం చేసుకోవడానికైతే ఫస్ట్ ఒక బాండీ పెట్టుకుని అందులో అయితే కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం మినపప్పు అలాగే కొంచెం ధనియాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయితేనే మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది ఈ కాకరకాయ ఉల్లికారం. అందుకనే మినపప్పు అయితే చక్కగా వేయించుకోవాలి. ఇవి వేగుతున్నాయి కదా. ఇదిగోండి, ఇక్కడ 2 ఉల్లిపాయలు చూపించాను కదా. ఈ వేగేలోపు ఇవి కూడా చక్కగా సన్నగా ముక్కలు కోసుకోవాలి. ఇలా ముక్కలు కోసుకుంటే ఇందులో వేసినప్పుడు బాగా వేగుతాయి. ఉల్లిపాయ ముక్కలు అనేది బాగా వేగితేనే ఈ కాకరకాయ ఉల్లికారం మంచి టేస్ట్ వస్తుంది. ఈ ఉల్లిపాయలు ఫ్రై అయ్యేటప్పుడు మంట హైలో పెట్టకుండా మీడియంలో పెట్టుకుని మాత్రమే ఇలాగ సన్న మంట మీద వేయించుకోవాలి. ఇలా దోరగా ఎగాలి. ఇదిగోండి, ఈ విధంగా అయితే సన్న మంట మీద వేయించుకుంటున్నాం కదా. వేయించుకున్న తర్వాత అయితే ఇవి తీసుకుని పక్కన పెట్టేసుకుని మనం ముందుగా ఉప్పు పసుపు వేసి కాకరకాయ ముక్కల్లో కాసేపు అలాగా వేసి ఉంచాం కదా. ఇదిగోండి, ఇప్పుడు ఇవైతే పిండేసుకుంటే ఇందులోంచి నీరు అనేది అలా వచ్చేస్తుంది. ఇలాగా వాటర్ అంతా తీసేసుకుంటే అస్సలు చేదు అనిపించదు. ఎప్పుడు తినలేని వాళ్ళు కూడా కాకరకాయ అంటే చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేస్తే కనుక. ఇదిగోండి, వాటర్ అంతా తీసాం కదా. ఇప్పుడు ఇవి తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని స్టవ్ వెలిగించి ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేయించాం కదా, అందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఈ కాకరకాయలు అయితే లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా మంట అనేది హైలో పెట్టకుండా సిమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేయాలి. ఇలాగ లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే తీసుకుని పక్కన పెట్టేసుకుంటే ఇవి చల్లారేలోపు మనం వేయించుకున్న ఉల్లిపాయలు మిక్సీ పట్టుకుందాం. ఉల్లిపాయలు అవి వేసేసాం కదా. కొంచెం చింతపండు జీలకర్ర అలాగే వెల్లుల్లి కారం కొంచెం ఉప్పు కూడా వేసేసాం కదా. ఇలా వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇలా బరగ్గా పట్టుకోవాలి. ఇప్పుడు వీటిలో స్టఫింగ్ అయితే ఈ విధంగా చేసేది. ఈ విధంగా మొత్తం అన్నిటిలో కూడా స్టఫింగ్ చేసుకోవాలి. ఈ కాకరకాయ ఎల్లుల్లిపాయ కూరకి మంచి టేస్ట్ వస్తుందండి. ఇదిగోండి, ముందుగా అయితే కొంచెం ఆయిల్ వేసుకుని బాండీలో కొంచెం కరివేపాకు వేసి స్టఫింగ్ చేసుకున్నవన్నీ కూడా ఈ ఆయిల్లో అయితే వేసేసుకోవాలి. వేసుకుని ఇవి కూడా మంట హైలో పెట్టకుండా మీడియంలో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం మిగిలిన గుజ్జు కూడా ఇందులో వేసేస్తున్నాం కదా. ఇవి అనేది మాడకుండా ఉంటుంది, మాడకుండా చక్కగా ఫ్రై అవుతుంది. మరి మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి అలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీ ఇంట్లో వాళ్ళు తినకపోతే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అస్సలు చేదు అనిపించదు. ఎందుకంటే పసుపు ఉప్పు వేసి ఇందులో వాటర్ తీస్తాం కదా, అస్సలు చేదు అనేదే ఉండదు. ఈ కాకరకాయ ఎవరైతే అస్సలు తినరో ఈ కాకరకాయ ఉల్లికారం వాళ్ళకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చాలా చాలా ఇష్టంగా తింటారు. మరి మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరి కాకరకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. ఇలాగా రైస్లో వేడివేడి రైస్లో వేసుకొని సాంబార్తో తింటే చాలా బాగుంటుందండి. సాంబార్లో వేసుకొని ఒక్కో ముద్దకు ఒక్కో ముక్క తింటే చాలా బాగుంటుంది. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.